జీవితంలో ఓటమి మాత్రమే సొంతమైపోయిందా? నువ్వు కన్న కలలకి ఉన్న నిజానికి పొంతన లేకుండా పోయిందా? ఇప్పుడేం చేద్దాం? బదులు వినే ధైర్యం లేక ప్రశ్నించటమే మానుకున్నావా? ఇంత చీకట్లో ఎటెళ్దాం? కంగారు పడకు, నీ కథ ఇప్పుడే మొదలైంది. అనుకున్నట్లే అన్నీ సాగితే రాఘవుడి కథ కూడా ఆనాడే ఆగేది. అడ్డదారులు తొక్కకుండా అడవులకు దారెటని అడుగెలా వేశాడు? కదలకుంటే వదులుతుందా ఏ చీకటైనా? లే, నిలబడు. మరో 2 అడుగులు. మారకుంటే 3, నచ్చకుంటే 4. ఆగిపోయేంత తలిసిపోయావా? అంత తేలికైతే ఆటలో పట్టే ఉంది. మనకెందుకనుకునే అయినవాళ్లు అన్నీ నాకనే కానివాళ్లు, అంతే చుట్టూ ఉన్నవాళ్లు. ఓటమే పలకరించిన పూట నీ నీడ మాత్రమే నీకు తోడు. అడిగి చూడద్దాన్ని, అంతలోనే ఆపేద్దాం ఆ యుద్ధాన్ని. ఓర్చుకోబోయ్. రాజ్యమే పోయినా, రాణి మాయమైనా, రాక్షసులు చేరినా, రాళ్లవాన కురిసినా, అరిచాడు, ఏడ్చాడో, ఏది ఏమైనా ముందుకే నడిచాడు. కలిసిరాని కాలంలో కలల్ని కరిగించకు. కట్టెపై కాలేదాకా ఎవ్వడి కథ ఆగదు. విధి విసిరే అస్త్రాలకి కూలిపోకు. అమ్ముల పొదులో అనుభవంగా చేర్చుకో. చేయుద్ధం.